వెల్కమ్ టు డాడీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఎంతో కొత్తగా వెరైటీగా ఉండే చామదుంపలు కరివేపాకు ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చాలా కొత్త టేస్ట్తో మీ అందరికీ నచ్చే విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దుంపల వేపుడికి నేను ఇవాళ ఒక అరకిలో చామదుంపలు తీసుకున్నాను. చిన్న సైజు చామదుంపలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకుని మనం కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్, ఎక్కువ విజిల్స్ వచ్చేయకూడదని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఎలాగంటే మన తొక్క తీసి ఇలా మెత్తగా అవ్వాలి తప్ప మొత్తం పేస్ట్ లాగా అయిపోకూడదు. ఎక్కువ విజిల్స్ వస్తే మొత్తం చామదుంప అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. మనం ఇప్పుడు చామదుంపలు ఉల్లిగడ్డల వాటర్ పోసుకొని దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం. మనకి చామదుంపలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇలా మనం ముట్టుకొని చూస్తే అలా మెత్తబడితే చాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక చిల్లుల ప్లేట్లోకి వార్చేసుకొని ఈ చామదుంపల్ని పూర్తిగా చల్లారిచ్చేసిన తర్వాత ఈ పై తొక్కంతా ఒలిచేసుకుందాం. ఈ ఫ్రై కోసం నేను ఒక గుప్పెడు కరివేపాకు, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కరివేపాకు, ఈ పచ్చిమిర్చి రెండు నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఇలాగ మనకి చామదుంపలు చల్లారుతాయి. ఆ తొక్కంతా తీసి ఒలిచేసి పెట్టుకుందాం. చామదుంపలన్నీ ఒలిచి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ చామదుంపల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఫస్ట్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ ఫ్రై అయినా సరే ముద్ద అవ్వకుండా ఉంటుందండి, పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ చామదుంపలు వేసేసుకుందాం. వేసేసుకుని మనం కొంచెం ఒక్కసారి కదిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. హైలో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వీటిని మనం ఫస్ట్ దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు చామదుంపలు ఇలా దోరగా వేగాయి కదండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ చామదుంపలు అన్నీ ఇలా తీసేసుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొంచెం పోపు వేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయిద్దాం. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేద్దాం. వేసి కొంచెం ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం మంటని తగ్గించుకుని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని వేయించుకోవాలండి. అంటే పచ్చివాసన అంతా పోయి మనకు ఒక మంచి సువాసన రావాలి కరివేపాకు. ఆ విధంగా మనం దీన్ని వేయించుకుందాం. ఇంట్లో సాల్ట్ వేసుకుందామండి. సరిపడగా సాల్ట్, ఇందాక మనం చామదుంపల్లో కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి సరిపడగా సాల్ట్ వేసుకుని చూడండి, పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కమ్మటి సువాసన వస్తుందండి. కరివేపాకు ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వేయించి ఉంచుకున్న చామదుంపలు వేసేద్దాం. వేసి ఒక 2 నిమిషాలు దీన్ని వేగనివ్వాలి. ఎందుకంటే మనకి కరివేపాకు సువాసన అంతా ఈ చామదుంపలకి పట్టాలని. అప్పుడు ఈ చామదుంపలు కరివేపాకు ఫ్రై మంచి రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. చక్కగా అన్నంలో కలుపుకొని తింటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనం బౌల్లోకి తీసేసుకున్నాము. మంచి
ఒక వెరైటీ టేస్ట్తో సూపర్గా ఉంటుందండి ఈ చామదుంపలు కరివేపాకు ఫ్రై. చక్కని చామదుంపలు కరివేపాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. చామదుంపలు కరివేపాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. చక్కగా మంచి రుచితో చాలా అమోఘంగా ఉంటుంది. ఇలా మీరు కూడా సరికొత్తగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలండి.